నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ శ్రేణుల నిరసన, అంగన్వాడీ బడి పిల్లలకు మేళ, వండర్ బుక్ రికార్డు సాధించిన కరాటే విద్యార్థులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని ఇందిరానగర్ 46వ డివిజన్లో ఓ ఫంక్షన్ హాల్లో డివిజన్లోని అంగన్వాడీ బడి పిల్లలకు ప్రాథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ రెడ్నెస్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొనగా 53వ డివిజన్ కార్పొరేటర్ గట్ల రమేష్, రామగుండం సిడిపిఓ అలేఖ్య పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ మిట్టపల్లి లిటిల్ కార్యక్రమ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రనగర్ అంగన్వాడీ టీచర్లు శారద, రజిత, మమత, అల్లూరు సెక్టార్ టీచర్లు, ఆయాలు హాజరయ్యారు. పిల్లలు ఎవరైతే ఉంటారో మీ యొక్క పూర్వ ప్రాథమిక విద్య అంతా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మన యొక్క అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్స్, అదేవిధంగా రామగుండం సెక్టర్ సిడిపిఓ గారి చేతుల మీదుగా ఈ యొక్క భగవద్గీత ముఖ్య ప్రాజెక్ట్ లో మొత్తం 205 అంగన్వాడీ కేంద్రాలలో ఈ నెల అంతా కూడా మనకు అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్ తో వాటికి ధీటుగా పనిచేస్తున్న మన అంగన్వాడీ కేంద్రాల యొక్క సేవలను ప్రతి ఒక్క చిన్నారులు ఉపయోగించుకోవాలని మేము ఇలాంటి కొత్త ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ఇదే రోజు ఈ కార్యక్రమంలో మనం ఈ మేళాలో భాగంగా ప్రతి చిన్నారి యొక్క సామర్థ్యతను, అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ కి టెస్ట్ పెట్టిస్తూ మా అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ యొక్క గ్రేడింగ్స్ అనేవి ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మనం గ్రాడ్యుయేషన్ డే అనేది కూడా మనం ఈరోజు పిల్లలకు ఇచ్చి వాళ్ళని తల్లిదండ్రులతో పాటు ఒక చిన్న మెమరీ పర్పస్ కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పిల్లలకు సంబంధించిన ప్రైమరీ ప్రథమ ప్రాథమిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అంగన్వాడీ స్కూళ్ళలో వాళ్ళ జీవన ప్రమాణం ప్రారంభమై వాళ్ళ ఎదుగుదలకు ఈ అంగన్వాడీ స్కూల్స్ అనేటివి ఒక కొత్త అధ్యాయంగా ఉంటుంది. కనుక ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలను ఒక మంచిగా చదివించేందుకు ఈ ప్రాథమిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీన్ని మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్టయితే తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు. కనుక ప్రతి తల్లిదండ్రి కూడా మీ పిల్లలను రోజు స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో ఏ విధంగా వాళ్లకు విద్యకు సంబంధించి, ఆటలకు సంబంధించి, పాటలకు సంబంధించి, మిగతా మైండ్ మెచ్యూరిటీ సంబంధించి ఏదేదైతే వ్యవస్థలు వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారో
దాని మీద ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఆ పిల్లలతోటి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడినట్టయితే తప్పకుండా వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేందుకు ఈ ప్రైమరీగా ఉన్న విద్య మంచి అవకాశం కల్పించబడుతుంది కనుక ఆ దిశగా ప్రతి జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోని మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం నగరపాలక పరిధిలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్డు సేఫ్టీ అథారిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, కనీసం ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంటనే కళ్ళు తెరవాలనే డిమాండ్తో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగిన ఇంద్రనగర్, గౌతమ్ నగర్ ప్రాంత స్థలాలను బీజేపీ శ్రేణులు సందర్శించారు. మాస్టర్ ప్లాన్లో 60 ఫీట్ల రోడ్డు అని చెబుతున్న గౌతమ్ నగర్ వెళ్లే రహదారిని బీజేపీ నాయకులు స్వయంగా కొలిచి టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రమాద స్థలం నుండి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సందర్శన అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీపేట శివాజీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సెక్రటరీ ఉమామహేశ్వర్కు వినతి పత్రం అందించారు. వారం రోజుల్లో ప్రమాద స్థలాల మధ్య నివారణ చర్యలు చేపట్టకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, మాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల నరహరి, మాతంగి రేణుక, అయిత పవన్, సులువ లక్ష్మీనరసయ్య, కొండపర్తి సంజీవ్ కుమార్, మాదరబోయిన రాకేష్, జనగామ సాగర్, కాంపెల్లి రఘు, రాజేష్ శర్మ, శ్రావణ్ యాదవ్, రాజ్ కుమార్, బంగారి, సునీల్ తదితరులు ఉన్నారు. నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే రామగుండం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల వైఖరి నశించాలి. రామగుండం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల వైఖరి కమిషనర్ కమిషనర్ డౌన్ 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 కమిషనర్ డౌన్ 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 కమిషనర్ డౌన్ డౌన్. నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే నియంత్రించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన కరాటే పోటీల్లో గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డును సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ పసునూటి చందు మాట్లాడుతూ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలో సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు మాస్టర్స్ పాల్గొని ఖటా విభాగంలో ఏకధాటిగా 40 సార్లు ఖటా చేయడం వలన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్టుగా చెప్పారు. క్లబ్ నుండి సీనియర్స్, జూనియర్స్,
టింగు జయసాయి, చరణ్, సహస్ర, అయాన్ష్, కృతిక్, సాయి రోషన్, స్పందన, అనన్య, ఎండి జైన్, సర్వీన్ రెడ్డి, లాస్యా ప్రియ, ప్రణీత్, రోనిన్ కుమార్, లక్ష్మీప్రియ, రిషిత, అక్షయ్, అభిషేక్, సాత్విక్ నందన్, రజనీకాంత్, భవానీ, వాసికర్, శ్రీ హర్షిత్, నేత్ర, శ్రీ వికసిత్ స్మితెస్, శ్రీ హరీష్ తదితరులు ఇది రికార్డును సాధించారు. రికార్డు సాధించిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. ముందుగా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్కూల్ ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం జ్యోతి ప్రచురణలతోటి ప్రారంభించుకుందాం. అతిథులు ముందుకు వస్తే జ్యోతి ప్రచురణ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.